చంద్రబాబు 100 రోజుల పరిపాలన, ఈ 5 ఏళ్ల దళితుల ప్రభుత్వం కన్నా ఈ 100 రోజుల పరిపాలన ఎంతో మేలుగా ఉంది. రాబోయే ఈ 5 ఏళ్ల కాలం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ మారుస్తాడని, నిరుపేదంతా మంచి స్థాయికి వస్తారని, అన్ని విషయాలు కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఉంది చేస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. చంద్రబాబు పై నమ్మకము, చంద్రబాబు కొడుకు పై నమ్మకం, తెలుగుదేశం పార్టీ పై నమ్మకం, బీజేపీ పార్టీ పై నమ్మకం, జనసేన పార్టీ పై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసినందుకు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నీ కూడా బాగా జరుగుతుందని నేను కుటుంబ ప్రజల తరఫున చెప్తాను. గత ప్రభుత్వం కన్నా మున్సిపాలిటీని కొంచెం మెరుగైన పరిపాలన జరుగుతూ ఉన్నాయి. కొన్ని చెత్తల విషయాలు కానీ, కొన్ని పైప్ లైన్ విషయాలు కానీ, కొన్ని కావాల విషయాలు కానీ, కొన్ని కూడా కొంచెం బాగా జరుగుతున్నారు. అన్నీ సర్వనాశనం చేసుకుంటుంది. పర్వాలేదు అని బాగా జరుగుతూ ఉంది. దీనిపైన మున్సిపాలిటీ కూడా దశ తిరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాము. కుప్పంలో కొన్ని ఇండస్ట్రీలు ఇంకా అన్ఎంప్లాయీస్ అంతగా ఉద్యోగాలు వచ్చి కొన్ని పనులన్నీ అయితే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు. ఒక పెద్ద ఇదిగా నిలుస్తాడని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబుని సుమారు కుప్పానికి 15 రోజులకు ఒకసారి కలెక్టర్ గారు వచ్చి రివ్యూ చేసి బీద ప్రజల కష్టాలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చేస్తున్నారు. దీంతో పాటు మున్సిపల్ ఇది కూడా వచ్చి అన్ని జాగాల్లో వాటి పెట్టి అక్కడ సమస్యలు కూడా పరిష్కారం బాగా చేస్తున్నారు. ఇంత ముందు పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా 100% గొప్పగా ఉందని ప్రజలు కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేమందరూ ప్రజల తరఫున కోరుతాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా మంచినీరు, పెన్షన్లు పెంచడము, కుప్పం నియోజకవర్గంలో అయితే కుప్పం మున్సిపాలిటీలో కమిషనర్ గారు వార్డుతో అన్ని వార్డులు క్లీన్ చేయడము, పారిశుద్ధ్య పనులు చేయడము, పెన్షన్లు పెంపు, అర్జీలు తీసుకొని అక్కడికక్కడే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిష్కరించడము, వీధి లైట్లు అన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వము ఈ 3 నెలల్లోనే మంచి చేయడం వలన ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా తక్షణమే ప్రతి అర్జీని ప్రతి సోమవారం నాడు కలెక్టర్ గారు, కడా పీడీ గారు తక్షణమే ప్రతి అర్జీని 2-3 రోజుల్లో పరిష్కరించి ప్రజలకు బాగా మంచి ప్రభుత్వము మంచి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంస్కరణలు, ఒకవైపు ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. చూశారు కదా, ఇప్పటి వరకు కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం. రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్తున్నటువంటి మంచి పనుల్ని ప్రభుత్వం స్వాగతించాలి. అదేవిధంగానే ఏదైనా సరే విమర్శలు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకు మరిన్ని సౌకర్యాలు లేదంటే మరింత సేవలు అందించాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్.